ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు అంచనా ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నడూ లేని విధంగా దొంగలు తెగబడుతున్నారు. గత నెల 23 అర్ధరాత్రి ఆలయంలో చొరబడి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే ఆలయంలో భక్తులు ఉండే గదుల తాళాలు పగలగొట్టి సెల్ ఫోన్లు నగదును ఎత్తుకెళ్లారు. 16, 17 నెంబరు గదుల్లోని భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసరికి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆలయంలో జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంచనా ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నడూ లేని విధంగా దొంగలు తెగబడుతున్నారు. గత నెల 23 అర్ధరాత్రి ఆలయంలో చొరబడి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే ఆలయంలో భక్తులు ఉండే గదుల తాళాలు పగలగొట్టి సెల్ ఫోన్లు నగను ఎత్తుకెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కొండగట్టు ఆలయంలో వరుసగా రెండోసారి చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు చోరీ చేస్తున్నారు, ఏంటి అనే వివరాలు ఏమైనా తెలుసాయా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ మార్నింగ్ వేళ భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన కొండగట్టు అంజన్న సన్నిధిలో మరోసారి దొంగతనం జరగడం కలకలం సృష్టించింది. పోలీసుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు. పట్టుమని 15 రోజులు గత నెల 23వ తేదీన స్వామివారి గర్భాలయంలో వెండి పాత్రలు, నగలు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే దొంగలు మరోసారి చొరబడ్డారు. ఏదైతే కొండపైకి భక్తులు వాహనాల రాకపోకలు నిఘా నేత్రాలు అంటే పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది, దాని వెనకాలే ఉన్న గదుల్లో చొరబడి 16, 17 గదుల్లో చొరబడి దొంగలు దాదాపు 6 లక్షల విలువ చేసే బంగారు నగలు, పర్సులు, సెల్ ఫోన్లు, 3 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన ఘటన నిన్న సాయంత్రం కొండగట్టులో జరిగింది. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు. వెన్నెల, థ్యాంక్ యూ. భలే సెన్సేషనల్